డాక్టర్ ఆప్థమాలజీకి సంబంధించి మాట్లాడతాను. చాలామంది ఎంబీబీఎస్ అయిన తర్వాత వైద్య వృత్తిలోన అటు కార్డియాలజీనో లేకపోతే రేడియాలజీనో ఇటువంటి కోర్సులన్నీ అయిపోయిన తర్వాత చివరిగా మనకి ఆప్థమాలజీ వైపు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అది ఒక వివక్షలా కొనసాగుతుంది. ఇంకా అది ఇది వరకు ఉండేది, ఇప్పుడు తగ్గిందండి. ఎందుకంటే మంచి ఇన్కమ్ పెరిగింది ఆప్థమాలజీలో కూడా. ఇవన్నీ చూసిన తర్వాత అది తగ్గింది ఆ వివక్ష. యాక్చువల్లీ అమెరికాలో అయితే ఆప్థమాలజీ నెంబర్ 1 చాయిస్. ఇప్పుడు మేము వెళ్ళిన రోజుల్లో బయట నుంచి దేశాల నుంచి వచ్చేవాళ్ళకి అసలు అడ్మిషనే దొరికేది. ఆప్థమాలజీకి చాలా డిఫికల్ట్. మా అందరికీ బై ఛాన్స్ లక్కీగా వచ్చింది మాకు అక్కడ ఎంట్రీ. చాలా ఇంపాసిబుల్గా ఉండేది ఆ రోజుల్లో ఆప్థమాలజీలోకి వెళ్ళటం అమెరికాలో. ఎందుకంటే అక్కడ మెడికల్ స్కూల్స్ నుంచి వచ్చిన బెస్ట్ స్టూడెంట్స్ ఆప్థమాలజీకి వెళ్ళేవారు. ఓకే, అది ఎందుకంటే ఒకటి ఇన్కమ్ బాగానే ఉండేది, రెండోది వర్క్ ప్రెషర్ తక్కువ కంపేర్ టు స్పెషాలిటీస్ కదా, నైట్ డ్యూటీలు అనేది. ఈ అట్రాక్షన్తో ఇదండి. మూడో పక్కేమో రీసెర్చ్కి, ఐలో రీసెర్చ్ ఈజ్ యూ కెన్ యాక్చువల్లీ సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఇండైరెక్ట్ ఎవిడెన్స్ కాదు, డైరెక్ట్ ఎవిడెన్స్ లాగా కనపడుతుంది. సో వీటన్నిటితో ఎక్కువ మంది అక్కడ ఆప్థమాలజీకి వెళ్ళేవారు. టాప్ పీపుల్, మెడికల్ స్కూల్స్లో టాప్ స్టూడెంట్స్. సో అప్పుడు మాకు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయ్యేది అక్కడికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి అంటే. నేను 3 సంవత్సరాలు అప్లికేషన్స్ పెట్టాను అక్కడికి వెళ్ళటానికి. చివరికి ఎవరో అక్కడ సెలెక్ట్ అయిన అమెరికన్ లాస్ట్ మినిట్లో డ్రాప్ అయితే నాకు వచ్చింది ఆ స్లాట్. చాలా అదృష్టం. అది నా జీవితాన్ని మార్చేసింది. మీ అదృష్టం కాదు, మా అందరూ అదృష్టం. ఎందుకంటే ఇంతమందికి ఇంత పెద్ద సర్వీసు ఇవ్వడానికి ఒక అవకాశం దొరికింది. అదే చెప్తుంటాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో వెయిటింగ్ లిస్ట్, తర్వాత అమెరికాలో వెయిటింగ్ లిస్ట్లో వచ్చింది. సో మరి డెస్టినీ అనాలో ఏమనాలో తెలియదు దాన్ని. చివరిగా చెప్పండి, పద్మశ్రీతోనే ఆగిపోయారు. ఎందుకు మరి మిగతా వాటికి ఎందుకు ఇంత సర్వీస్ చేస్తున్న సంస్థని ఎందుకు పక్కన పెడుతున్నారనే ప్రశ్న అందరికీ వస్తుంది. మీరు నన్ను అడిగితే మీకు ఇంట్రెస్ట్ లేదని, లేకపోతే నేను ఎప్పుడు ఏ అవార్డుకి అప్లై చేయను, నా జీవితంలో చేయలేదు ఈ రోజు వరకు. ఇవన్నీ వచ్చినాయని వాళ్ళు నామినేట్ చేసి వాళ్ళు నన్ను సెలెక్ట్ చేయటం. నేను ఎప్పుడు నా అంతటి నన్ను మొట్టమొదట ఒక 2 మొదటి దశలో కెరియర్లో ఆల్ ఇండియా ఆప్థమాలజికల్ సొసైటీ అవార్డుకి 2కి నా ఇది పంపించాను. కానీ తర్వాత ఎప్పుడు నా జీవితం ఇంతవరకు దేనికి ట్రై చేయలేదు. పద్మశ్రీ కూడా నన్ను ఎవరు నామినేట్ చేశారో ఈ రోజు వరకు నాకు తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు. సో దాని గురించి ఆలోచించే ప్రశ్న లేదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ మరింత ఈ విధంగా ముందుకెళ్ళాలని ఆకాంక్ష చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంటే టోటల్గా అనేక అంశాలు, ఆప్థమాలజీ కాదు, ప్రతి వైద్య రంగంలో కూడా ఒక సేవ అనేది అంతర్లీనంగా ఉంటే ఎల్వి ప్రసాద్ లాంటి సంస్థను చూడగలుగుతాం. అది మనకి ఎల్వి ప్రసాద్ సంస్థ మనకి ప్రత్యక్షంగా చూపిస్తుంది. ఇంకా వస్తున్న ఆప్థమాలజీలో అనేక ప్రయోగాలు కావచ్చు, పరిశోధనలు కావచ్చు, ఏఐతో లింక్ పెట్టిన ఇవి కావచ్చు. అంటే టోటల్గా సర్వేజన సుఖినో భవంతుని ఎలా అంటామో, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే దాంట్లో అందరికీ చూపు దాదాపు ఉండాలనేది ఒక ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.